ఏ టైంలో ఫోన్ వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి అసలు ఆ స్టోరీ ఏంటి? అంటే అనగనగా ఓ రాత్ర, అనగనగా ఓ రాత్ర అనగానే ఏం లేదు, సేమ్ ఇట్లా వినాయకుల చవితి దగ్గర చేస్తూనే ఉంటాం. ఇప్పుడు సై సినిమాలో ఆర్ట్స్ అండ్ సైన్స్ అన్నట్టు అక్కడ కూడా 3-4 బ్యాచ్లు ఉంటాయి ఇట్లా. అరే వాళ్ళ టీం కూడా ఎవడో చేస్తున్నారట్రా, వాళ్ళు ఏం చేస్తున్నాడు చూడట్రా అని చెప్పి ఒకటి పంపించి చూపించడం, వాళ్ళు ఏం సాంగ్ చేస్తున్నారు, మళ్ళీ వాడు ఇంత బిల్డప్ కొడతాం మనం ఇంత బిల్డప్ కొడదాం రా ఉంటది కదా. అలా ఉండేది. ఒక 2 పర్ఫార్మెన్స్లు అయిపోయిన తర్వాత వేరే అతను వచ్చి, బ్రదర్ నెక్స్ట్ నుంచి మీరు మా టీం నుంచి చేస్తారా, మా టీం తరఫు నుంచి చేస్తారా అని ఎప్పుడు అడిగారు. చేస్తానన్నా. అప్పుడు నాకేం టీం లేదు, నేను ఒక్కడనే. వాళ్ళే వచ్చి అడిగి వాళ్ళే మెయిన్ లీడ్ గా పెట్టి చేయించడం అవన్నీ జరిగినాయి. ఆ టీంలో ఒక అబ్బాయికి చైతన్య మాస్టర్ ఉన్నారు కదా, చైతన్య మాస్టర్ ఇలా అప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు ఎక్కువగా, ఫేస్బుక్ మెసెంజరే. అట్లో ఇట్లా మెసేజ్ పెట్టాడు మా ఫ్రెండ్కి, ఇలా నీ డాన్సర్స్ ఫర్ డి అని చెప్పి, ఓ ఇంట్రెస్ట్ ఉంటే రండి నాన్న అని చెప్పి పెడతారు. అందరు పెట్టారు, అలా చాలా మంది డాన్సర్స్ పెట్టారు. అలా మా ఫ్రెండే పెట్టాడు. నాకు అట్లా అప్పుడు నాకు సోషల్ మీడియా లేదు. మా ఫ్రెండ్ వచ్చి ఒక వారం రోజుల తర్వాత, అరే మా ఇట్లా ఒక మెసేజ్ వచ్చిందిరా, ఇట్లా డి నుంచి ఇన్స్టాగ్రామ్ లో ఒక మాస్టర్ పెట్టారు అంటే, ఎవరా మాస్టర్ అంటే, చైతన్య మాస్టర్ అని ఉందిరా, కానీ నేను ఎప్పుడు చూడలేదు రా. ఎందుకంటే అప్పుడు ఆయన మాస్టర్ కాదు, కానీ ఉన్న మాస్టర్లందరికీ ఆయన పెద్ద అట్లా బ్యాక్ బోన్ లా ఉండేవాడు. నా వల్ల కాదురా, నేను పోయినా చేయలేను. అనుకున్నావా? మా ఫ్రెండ్ ఫ్రెండ్ చెప్పాడు. మా ఫ్రెండ్ పేరు రాహుల్. నేను పోయినా చేయలేను రా, నా వల్ల కాదులే, నువ్వు కొంచెం ఎట్లా కొంచెం గట్టిగా ఉంటావు కదా, ఎందుకంటే ఇజ్జత్ కోసమే ఒకసారి చేస్తావు అని చెప్పి ఆడికి వచ్చిన ఆపర్చునిటీ నాకు ఇచ్చాడు, నువ్వు వెళ్ళరా. ఓకే వెళ్ళా, కానీ నాకు ఇటు వచ్చిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, అసలు అర్థం కావట్లేదు. కృష్ణానగర్ దగ్గర ఒక వారం రోజులు రోడ్డు పైన ఉన్నా. అప్పుడు వచ్చిన కొత్తలో ఒక 11 సంవత్సరాల ముందు ఇక్కడే ఒక వారం రోజులు రోడ్డు పైన ఉన్నాను. ఒకటి టెంట్ కొనుక్కున్నాను, ఒక పిల్లో కొనుక్కున్నాను. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఫోన్ ఉంది అంతే, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. తిరిగి ఆయనకి మెసేజ్ చేయరా ఎక్కడికి రమ్మంటారు అని చెప్తే ఆయన ఏం రిప్లై లేదు, ఏం అర్థం కావట్లేదు. ఇంటి దగ్గర ఏమో నేను ఇలా వెళ్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి వాళ్ళు చెప్పాము. మళ్ళీ తిరిగి వెళ్ళి అందరికి ముఖం చూపిస్తే, ఏంట్రా హెడ్ వెళ్ళావు, ఏం చేస్తానని వెళ్ళావు,